మా ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరిని శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 19వ వచనము. తాను సృజించిన సమస్త జన్మల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలిగినట్లు నిన్ను హెచ్చించుతునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉండవనియు యెహోవా ఈ దినమున ప్రకటించెను అనే వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రులు లేచి ప్రార్థన చేసి వేస్తులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చారు. వెంటనే స్టేటస్ పెట్టిన అక్కడ అవును నెల కూడా ఉదయకాల సాయంత్రకాలం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాను, కృతయాగం చేస్తున్నాను, బైబిల్ దేవుని కృపను పూర్తి రాస్తానండి. ఈ విధంగా చేస్తున్నాను అనమాట. ఇక్కడ దేవుడు మరి దాని సమస్త జనుల కన్నా కీర్తిగంత కలిగినట్లు నేను ఇచ్చేస్తానని సెలవిస్తున్నాను అనమాట. దీనికి రిలేటెడ్ వాక్యాలు చూసుకుంటే ఇక్కడ దేవునికి ప్రతిష్ఠిత జనముగా ఉండటం గురించి చూసుకుంటే నిర్గమాకాండం 19వ అధ్యాయము 5-6 వచనాలు. కాగా మీరు నా మాట విని శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచినడలా మీరు సమస్త దేశ జనుల్లో నాకు స్వకీయ సాంపాద్యమవుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పుము. నీవు ఇశ్రాయేలుతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా అని దేవుడి కదా మాట్లాడుతున్నారండి. ఇంకా ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6వ వచనంలో నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జన్మంగా ఏర్పరచుకొనిను అని చెప్పేసి కూడా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా 1వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు అన్నమాట. ఇంకా కీర్తికంత మరియు హెచ్చింపబడే దాని గురించి చూసుకుంటే ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనంలో నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునే యెడల నేను దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట అండి. ఇంకా 1వ సమూయేలు రాసిన గ్రంథము 2వ అధ్యాయం 30వ వచనంలో నీ ఇంటి వారిని నీ పితరుల ఇంటి వారిని నా సన్నిధిని యాజకత్వం జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నప్పుడు ఇప్పుడు అది నా మనసునకు కేవలం ప్రతికూలమైనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడు. కావున యెహోవాకు ఏదనగా నన్ను గణపరచువారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకరం పొందుదురు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి. ఇవన్నీ కూడా మరి తాను సృజించిన సమస్త జనముల కంటే నీ కీర్తి ఘనత పేరు కలిగినట్లు నేను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లు నీ దేవుడైన యెహోవా ప్రతిష్ఠిత జనమై ఉందని యెహోవా ఈ దినం ప్రకటించిన అనే వాక్యానికి రిలేటెడ్ వాక్యాలు అనమాట అండి. దేవుణ్ణి మరి ఆయన మనల్ని సమస్త జనుల కంటే మనల్ని ఎక్కువగా ప్రేమించారంట. ఆయన స్వకీయ జన్మ చేసుకున్నా అంటున్నారు. నువ్వు నీ దేవుడైన ప్రతిష్ఠిత జనము అంటున్నారు. మరి అందుకని మనం ఆయన మాట విని ఆయన ఆజ్ఞలన్నింటినీ శ్రద్ధగా విని మరి ఆయన ఆజ్ఞాపించిన ఆయనన్నిటిని కూడా అనుసరించి నడుచుకునేలా ఈ దీవులన్నీ కూడా భూమి మీద సమస్త జనుల కంటే కూడా మనల్ని ఇచ్చేస్తా అంటున్నారు. దేవుళ్ళన్నీ మనకి ఇస్తానని అంటున్నారు అనమాట. ఇది దినం ఈ వాగ్దానం అందరి జీవితంలో నెరవేరని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనత శాశ్వత మంత్ర ఘనమైన మనకి ఎలా స్తుతిస్తున్నాం మమ్మల్ని నిత్యముగా ఆశీర్వదించండి. మా సరిహద్దులు విశాలపరచండి. నీ చేయి మాకు తోడుగా ఉంచుంటండి. మా కీడు రాకుండా దానిలో మమ్మల్ని తప్పించుంటండి. మీతో రానియర్ మీరు ఇష్టానికి మీ అందరూ సిద్ధపడ్డ కృప చూపమని ఏతప్రగంలో ఉండే భాగం దయచేయమని మా ప్రభు పీరేశ్వరుని యేసుక్రీస్తు పరిశుద్ధమైన అడిగి పెట్టుకుని ప్రార్థిస్తామని తండ్రి. మీ అందరి ప్రార్థనలు మా కుటుంబం నుంచి కూడా పేర్చి మనం చేసుకుంటున్నామని ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.